చికెనోళ్ళకు వెజ్జోళ్ళకి ఎందుకు పడదంటే నాకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకు అంటే చికెన్ బిర్యానీలో వెజ్ బిర్యానీ ఎడ కలుపుతారో, వెజ్ బిర్యానీలో చికెన్ బిర్యానీ ఎడ కలుపుతారో అని నాకు అదొక భయం. నిజంగా లోపట అదొకటి భయం ఉంటదనమాట. వెజ్ దాంట్లో వెజ్‌దే తినాలే, చికెన్ దాంట్లో చికెనే తినాలే. వెజ్ దాంట్లో అయితే చికెన్ కలపరు కదా! అందుకే నాకు అదొక భయము. కానీ ఎప్పటినుంచో అనుకుంటా అన్నమాట. కకృతి పడి నేనైతే మామూలుగా కకృతి పడి ఆఫర్ వచ్చింది కదా! వెజ్‌ది వెజ్జే లేకపోతే నాన్ వెజ్జే కదా అని చెప్పేసి నేను తెప్పించుకున్నా. నాకు మళ్ళీ అదొక భయం ఉంటుండే. ఆ భయము నిజంగా ఎట్లనో అసలు నేను ఒక హోటల్‌లో పోయినప్పుడైతే నాన్ వెజ్‌ది వెజ్ దాంట్లో పెట్టిరనమాట. నాకు అప్పటినుంచి చికెను, వెజ్ ఒక దగ్గర వండిన దాంట్లో హోటల్‌లో పోవాలంటే అస్సలు నా వల్ల కాదు. నేను పోను కూడా పోను. నాకు అందుకే భయమైతది. కానీ యాజ్ ఇట్ ఈజ్ నాకు ఇప్పుడు కూడా అట్లనే జరిగింది. అందుకే వెజ్జే తినాలి, నాన్ వెజ్ హోటల్‌లోనే తినాలి అని నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మా దోస్తుగాడు "ఏం కాదమ్మా తిను" అన్నాడు. కానీ నా వల్ల అస్సలు కాదు గైస్. ఎవరి అలవాట్లు వాళ్ళకు. నా